ధీరవనితకు శాంతి కిరీటం. నియంతృత్వంపై పోరాడిన వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాదోకు నోబెల్ శాంతి పురస్కారం. సో ఈ విషయంలో పాపం ట్రంప్ నోట్లో వెలక్కాయ పడ్డట్టే కనబడతా ఉంది. సో ట్రంప్ ఏదో ఆదరబాదరగా మేము ఏదో చేసినాం, ఏదో బీకినాం, నాకు శాంతి బహుమతి ఇవ్వాలి, నేను అగ్రరాజ్యం ప్రెసిడెంట్ కదా అని అనుకుంటే, సో ఇప్పుడు తెలుస్తూ ఉంది కదా నోబెల్ ప్రైజ్ అనేది ఎంత విలువైనది. అగ్రరాజ్యం అమెరికా ఒత్తిళ్లకు కూడా లొంగకుండా ఈరోజు నోబెల్ బహుమతులు ఇస్తున్నారు అంటే ఎంత జెన్యున్గా ఇస్తున్నారు చూడండి. ఈరోజు ఒకవేళ రాజకీయాలకు సంబంధించిన విషయాల్లో ఒత్తిళ్లు తీసుకొచ్చినా కానీ ఆ ఒత్తిళ్లను తలగకుండా నోబెల్ కమిటీ 100% జెన్యున్గా ఎవరైతే ఆయా రంగాలలో నిష్ణాతులంగా పనిచేశారో సో వాళ్లకు జెన్యున్గా ఇస్తుంది అనేది చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వేరే వర్గాలను అన్నిటిని కూడా మేనేజ్ చేయొచ్చు అనుకునేటువంటి వ్యవస్థలు ఉంటేసినవా, సో వాళ్ళకి ఇది చెంపపెట్టు లాంటి వ్యవస్థలు నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వ్యవస్థలు ఇప్పుడు నోబెల్కి ఎందుకంత క్రెడిబిలిటీ ఉంటుందంటే ఇందుకే ప్రపంచంలోనే నోబెల్ అనేది నోబెల్ ఏది అవార్డు ఏదైతే ప్రైజ్ అవుతుందో నోబెల్ బహుమతి అవుతుందో అది ప్రపంచంలోనే చాలా అతిపెద్ద అవార్డు. సో అందుకే దానికి అంత క్రెడిబిలిటీ ఉంటుంది. ఎవరు ఒత్తిళ్లకో ఏ ప్రెసిడెంట్ చెప్తానో లేకపోతే ప్రైమ్ మినిస్టర్ చెప్తానో ఆ డబ్బులు తీసుకునో ఒత్తిళ్లకు లొంగే ఆ పరిస్థితి ఉండదు నోబెల్ది. సో అందుకే నోబెల్కి ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఆ యొక్క నోబెల్కి ఒక విలువ ఉంటుంది. సో ఆయా రంగాలకు సంబంధించిన వాళ్ళకి నోబెల్ వస్తుంది కాబట్టి వాళ్ళకు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక విలువ ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా కానీ మీరు రాజకీయాల కోసం అసలు భారత్ పాకిస్తాన్ మీద యుద్ధం చిచ్చు పెట్టిందే ఎవరు ట్రంప్. సో అది పాపం మోడీకి తెలియక ఇబ్బంది పడి మొత్తానికైతే ట్రంప్ ఒత్తిళ్లకు తొలగి మళ్ళీ వెనక్కి వేసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇటు భారత్ పాక్ యుద్ధం ఆ సామరస్యం కావడానికి నేనే కారణం, అటు గాజా ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి ఆపడానికి నేనే కారణం, హమాస్కు కారణం, హమాస్ వెనక్కి తగ్గడానికి నేనే కారణము, ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపడానికి నేనే కారణం అంటూ చెప్పుకొచ్చిండు. కానీ లాస్ట్కు నోబెల్ అనేది ఇవ్వలేదు, అది కన్సిడర్ చేయలేదు. అలాంటి అద్భుతమైనటువంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ నోబెల్ కమిటీ. సో ఇప్పుడు చూడండి ధీరవనిత ఎవరు హక్కుల కోసం వెనిజులాలో హక్కుల కోసం పోరాడినటువంటి మరియాకు సో నిన్న నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినట్టుగా చూస్తా ఉన్నాం. సో నిరంకుశత్వం అనే అంధకారంలో కూరుకుపోయినటువంటి నిరంకుశత్వం అనేటువంటి అంధకారంలో కూరుకుపోయినటువంటి వెనిజులాకు ప్రజలకు ప్రజాస్వామ్య వెలుగులు పంచేందుకు అలుపేరుగాని పోరాటం చేస్తున్నటువంటి ధీరవనిత మరియా కొరినా అత్యున్నత గౌరవం లభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లుతూ ఆ వెనిజులా ప్రతిపక్ష నాయకురాల్ని ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైనటువంటి నోబెల్ శాంతి పురస్కారానికి నార్వేజియన్ నోబెల్ కమిటీ ఎంపిక చేసింది. ప్రాణాలకు తెగించి శాంతి మార్గంలో మచాదో చేస్తున్నటువంటి కృషి అందరికీ స్ఫూర్తిదాయకం అంటూ అవార్డు ప్రకటన సందర్భంగా శుక్రవారం ప్రశంసించింది. వెనిజులాలో అధ్యక్షుడు నికోలస్ మాడ్యూరో నేతృత్వంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారంటూ కొనియాడింది. నానాటికి మరింతగా ముసురుకుంటున్నటువంటి చీకట్లో ప్రజాస్వామ్య దీప్తిని రగిలిస్తున్నటువంటి మహిళగా మచాదోను నోబెల్ కమిటీ అభివర్ణించింది. ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నప్పటికీ ఆమె స్వదేశంలోనే ఉంటున్నారని గుర్తు చేసింది. అధికార పగ్గాలు నిరంకుశ నేతల చేతుల్లో ఉన్నప్పుడు వారిని ఎదిరిస్తూ స్వేచ్ఛ కోసం పోరాడే వారికి సముచిత గుర్తింపు ఇవ్వడం ఆవశ్యకమని కమిటీ నొక్కి చెప్పింది. నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న 20వ మహిళా మచాదో అంటూ చూస్తున్నాం. అంటే ఇప్పటి వరకు నోబెల్ శాంతి బహుమతి గెలిచిన దానిలో 20 మంది మహిళలు ఉన్నారట. సో అది నిజంగా గ్రేటే. సో స్వచ్ఛంద సంస్థ మొదలై మచాదో 1967 అక్టోబర్ 7న జన్మించారు. తల్లి కొరినా పరిస్కా సైకాలజిస్ట్, తండ్రి ఎండ్రిక్ వ్యాపారవేత్త. మచాదో పూర్వీకులు వెనిజులాలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఈమె పారిశ్రామిక ఇంజనీరింగ్ లో డిగ్రీ, ఫైనాన్స్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. అనాథాల కోసం 1992లో అటేనియా ఫౌండేషన్ స్థాపించారు. అక్కడ పనిచేస్తున్నప్పటికీ నుంచి వెనిజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం గలబెత్తారు. ఆ సమయంలో దేశద్రోహం కుట్ర కేసులు ఎదుర్కొన్నారు. సుమోట్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థకు మచాదో సహా వ్యవస్థాపకురాలు. ప్రజల ఓటింగ్ హక్కులను కాపాడేందుకు ఎన్నికల పారదర్శక నివారణ కోసం ఈ సంస్థ పనిచేసింది. జాతీయ అసెంబ్లీ నుంచి బహిష్కరణ అంటూ చూస్తాం. మచాదో వెంటే వెనిజులా అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 2010లో జాతీయ అసెంబ్లీకి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల విజేతగా చరిత్ర సృష్టించి 2011లో జాతీయ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2012లో దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. 2014 మార్చిలో వెనిజులాలో తీవ్రస్థాయిలో ఆందోళన చెలరేగుతున్న సమయంలో పనామాలో జరిగిన ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ సదస్సులో మచాదో పాల్గొన్నారు. తమ దేశ పరిస్థితిపై అందులో ప్రసంగించారు. ఇది స్వదేశంలో పాలకులు ఆగ్రహం తెప్పించింది. మరో ఏడాది పదవి కాలం ఉండగానే
ఆమెను జాతీయ అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. పలు కేసులు నమోదు చేశారు. అనర్హత వేటుతో దూరం 2014 నుంచి 2021 వరకు స్థానిక రేడియో స్టేషన్లో ప్రసారకర్తగా మచాదో పనిచేశారు. 2023లో రాజకీయాలకు తిరిగి వచ్చారు. నిరుడు దేశాధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ మాడ్యూరోపై పోటీకి విపక్షం తరపున ఆమె అభ్యర్థితో ఖరారైంది. అయితే కేసులు ఇతరత్ర ఆరోపణల ముసుగులో సర్కారు ఆమెపై అనర్హత వేటు వేసింది. సుప్రీంకోర్టు సైతం ప్రభుత్వ చర్యను సమర్థించడంతో మచాదో అధ్యక్ష ఎన్నికలో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. అంటే ప్రతిసారి కూడా ఆమె అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేద్దాం ప్రతిసారి కూడా ఆమెను ఏదో ఒక అనర్హత పేరు మీద ఆమె డిస్క్వాలిఫై చేస్తున్నారు. సో ఇది రెండోసారి. సో అట్లా ఎన్నికలకు దూరంగా ఉంచడం వల్ల ఆమె ప్రభావం ఒకవేళ ఆమె పోటీలో నిలబడితే కనుక 100% ఆమె వైపే ప్రజలందరూ చూస్తారు. కాబట్టి ఆ అవకాశం ఇవ్వకుండా ఒక నిరంకుశ పాలన పైన ఆమె పోరాటం చేస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. అజ్ఞాతంలో ఉండే అధ్యక్ష ఎన్నికల బరిలో దిగకపోయినా ప్రజల పక్షాన పోరాటం ఆపలేదు మచాదో. ప్రజాస్వామ్య హక్కుల కోసం డిమాండ్ చేస్తూ వరుసగా ఆందోళన చేపట్టారు. ఈ ఏడాది జనంలో ఆమెను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. తర్వాత ఆమెను బలగాలు విడిచిపెట్టి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు కథనాలు వెలువడ్డాయి. జనవరి నుంచి మచాదో బహిరంగంగా ఎక్కడ కనిపించలేదు. అయితే సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజలు చైతన్యపరుస్తూనే ఉన్నారు. ఐరోపా యూనియన్ అందించే మానవ హక్కుల పురస్కారమైనటువంటి సకరవ్ ప్రైజ్ ను మచాదో నిరుడు దక్కించుకున్నారు. ట్రంప్కు అంకితం ఇస్తున్నా అంటున్నారట. సో పాపం ట్రంప్కు రాలే కాబట్టి ఆయనకి అంకితం ఇస్తారని చెప్పినట్టు తెలుస్తా ఉంది. తనకు నోబెల్ శాంతి పురస్కారం రావడాన్ని నమ్మలేకపోతున్నారని మచాదో పేర్కొన్నారు. ఎన్నో కష్టాలు పడుతున్నటువంటి వెనిజులా ప్రజలకు తమ పోరాటానికి మద్దతు ఇచ్చినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఈ అవార్డును అంకితం ఇస్తున్నట్లు ఎక్స్లో ఆమె ప్రకటించారు. లాటిన్ అమెరికా ప్రజలు మునిపెన్నడూ లేనంతగా ప్రస్తుతం ట్రంప్ పై ఆధారపడి ఉన్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు అవార్డు ప్రకటన అనంతరం నార్వేజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రతినిధితో మచాదో ఫోన్లో మాట్లాడారు. మాటలు రావట్లేదు. వెనిజులా ప్రజల తరపున ధన్యవాదాలు. మేము సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. అందుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నాం. తప్పకుండా విజయం సాధిస్తాం. ఇదో ఉద్యమం. నోబెల్ శాంతి పురస్కారానికి ఒంటరిగా అయితే నిన్ను అర్హురాలని కాదనుకుంటున్నా. ఇది మా సమాజం మొత్తం సాధించిన విజయం, మా ప్రజలకు లభించిన అతిపెద్ద గుర్తింపు అంటూ చూస్తాం. అంటే ఎప్పుడైనా కానీ ఒక మెచ్యూరిటీ లీడర్స్ కానీ ప్రజల కోసం పనిచేసే లీడర్స్ కానీ ఇది నా గెలుపు కాదు, ఇది నా ప్రజల గెలుపు, ఇది మా యొక్క గెలుపు అంటారు తప్ప నా గెలుపు అని ఎప్పుడు కూడా అన్నారు. ఒక మెచ్యూరిటీ ఉన్నట్టు లీడర్, ప్రజల కోసం పనిచేసే లీడర్ అట్లే అంటారు. సో కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు ఏమంటారంటే ఇది నా గెలుపు, నేను చేయడం వల్లే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు మన కేసీఆర్ అన్నాడు కదా, నేను చేయడం వల్లే తెలంగాణ వచ్చింది, నేనే బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఇగో ఈమెను చూసి నేర్చుకోవాలి. సిగ్గుపడండి, నాకు అర్థం కాదు. తెలంగాణ మీరు ఒక్కరేస్తే వచ్చిందా? తెలంగాణ పోరాటంలో మీరు ముందున్నారు, మీరు నాయకత్వం వహించారు. ఇప్పుడు వెనిజులా పోరాటంలో ఈమె నాయకత్వం వహించింది. అదే ఒకవేళ కేసీఆర్కే నోబెల్ శాంతి బహుమతి వచ్చిందనుకో, నేను చేయడం వల్లే తెలంగాణ వచ్చింది భయ్ చూడండి అంటారు. కానీ ఇక్కడ ఏమంటుంది ఈమె, నా గెలుపు కాదు, ఇది నాకు వచ్చిన అవార్డు కాదు, నా ప్రజలకు వచ్చినటువంటి అవార్డుగా భావిస్తున్నాను. సో నాకు ఎవరైతే సహకరిస్తున్నాడో, నేను ట్రంప్ నాకు చాలా మా కంట్రీకి అద్భుతంగా సహకరిస్తున్నాడు, సో ఆయనకు అంకితం ఇస్తున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది ఎంత అద్భుతమైనటువంటి మాటలు. అంటే ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల పక్షానే మాట్లాడతాడు. తన గెలుపును ప్రజల గెలుపుగానే చూస్తాడు తప్ప వేరే చూడడు. సో ఇది పరిస్థితి. సో కేసీఆర్ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, కేసీఆర్కు మనం తెలంగాణ కాబట్టి మనం కేసీఆర్ను చూపించి మనం చెప్పాలి.